హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిక్ ద డిఎస్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్రింది వాణిలో అజం జాహీ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ వరంగల్. నెక్స్ట్, రామగుండంలోని జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నీటి సరఫరా ఏ కాలువ ద్వారా జరుగుతుంది? ఆన్సర్ కాకతీయ కాలువ. అయితే రామగుండంలో కనుక చూసినట్లయితే జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ నీటి సరఫరా కాకతీయ కాలువ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, కేవలం పురుషులు పాల్గొనే గొల్లల సాంప్రదాయ నృత్యము? ఆన్సర్ తప్పెట గుల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే పురుషులు పాల్గొనే గొల్లల సాంప్రదాయ నృత్యము ఏంటి అనంటే తప్పెట గుల్ల. ఈ తప్పెట గుల్ల అనే సాంప్రదాయ నృత్యము, ఇది గొల్లల సాంప్రదాయ నృత్యం అండి. అయితే కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే గొల్లల సాంప్రదాయ నృత్యము తప్పెట గుల్ల. తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనము రచయిత? ఆన్సర్ అందశ్రీ. నెక్స్ట్, రాజ్యాంగ పరంగా షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులాలకు గల రక్షణ హక్కు? అంటరానితనం నిర్మూలించడం లేదా నేరం? నెక్స్ట్, కింది వానిలో సరైనది. సామాజిక వెలి అనేది ఒకే వర్గానికి పరిమితము. సామాజిక వెలి అనేది బహురూపాల్లో ఉంటుంది. సామాజిక వెలి అనేది అనేక వర్గాలకు వర్తిస్తుంది. ఆన్సర్ బి మాత్రమే. అంటే ఇక్కడ సామాజిక వెలి అనేది బహురూపాల్లో ఉంటుంది. తెలంగాణ పల్లె ప్రగతి పథక అమలు కాలము? ఆన్సర్ 2015 to 2020. అంటే తెలంగాణ పల్లెల యొక్క ప్రగతి పథక అమలు కాలము ఎంతవరకు అనంటే 2015 నుంచి 2020 వరకు తెలంగాణలోని పల్లె ప్రగతి పథక అమలు కాలం అని చెప్పేసి చెప్పవచ్చును. తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి కృష్ణా నది నుండి ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించనున్నది? ఆన్సర్ 21.5. మెదక్ కోట నిర్మాణ శైలి ఏది? ఇస్లామియా శైలి. గన్నపురం కిల్లా గ్రామాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు ఎవరు? ఆన్సర్ గోన గణపరెడ్డి. ఈ గోన గణపరెడ్డి గారు గణపురం కిల్లా గ్రామాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గద్వాల సంస్థానాధీశుడైన పెదసోమ భూపాలుడు క్రింది వానిలో దేనికి ఆంధ్రకరించిన వారు? ఆన్సర్ జమదేవుడు ఘన గోవిందము. నెక్స్ట్, తెలుగులో తొలి యక్షగాన రచయిత ఎవరు? ఆన్సర్ సర్వజ్ఞ సింధు భూపాలుడు. ఈ సర్వజ్ఞ సింధు భూపాలుడు ఇతను తెలుగులో తొలి యక్షగాన రచయిత అని చెప్పవచ్చును. ఎవరండి? సర్వజ్ఞ సింధు భూపాలుడు. కలిసి గణపతి దేవుడే సుప్రసిద్ధ రచన ఏది? ఆన్సర్ శివమోగ సామం. నెక్స్ట్, చిత్ర విచిత్రంలో కూడిన చిత్ర భరత గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ చారిగొండ ధర్మన్న. నెక్స్ట్, క్రింది వానిలో జటప్రోలు ఆస్థాన కవి విమనాదిత్యుడే రచన ఏది? ఆన్సర్ ఆదిత్య పురాణము. దాశరథి రంగాచార్య రచన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్, తెలంగాణ గల ఎర్ర నేలలు ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ చల్క నేలలు, దుబ్బ నేలలు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎర్ర నేలలను రెండు రకాలుగా వర్గీకరించడం అయిందండి. ఒకటి చల్క నేలలు, ఇంకొకటి దుబ్బ నేలలు. తెలంగాణ అభివృద్ధి పథకమైన గ్రీన్ హౌస్ వ్యవసాయంలో రైతులకు ఇచ్చే సబ్సిడీ శాతము ఎంత?
గ్రీన్ హౌస్ వ్యవసాయం అండి ఇక్కడ. అయితే ఈ గ్రీన్ హౌస్ వ్యవసాయంలో తెలంగాణ రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ శాతం ఎంత అంటే 75% శాతము, 75% సబ్సిడీ గ్రీన్ హౌస్ వ్యవసాయంలో రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీగా చెప్పవచ్చును. తెలంగాణలో ఏ రకమైన సాగునీటి సదుపాయం ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ బావులు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు? ఆన్సర్ 4. నెక్స్ట్ రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం? ఆన్సర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము. నెక్స్ట్ తెలంగాణ సౌర విద్యుత్ విధానం 2015 ప్రకారం 1 మెగావాట్కు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించవచ్చును? ఆన్సర్ 5. నెక్స్ట్ తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రారంభించారు? ఆన్సర్ చిలుకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. నెక్స్ట్ క్రీస్తు 3వ శతాబ్దం నాటి మహాస్తూపం వద్ద అమూల్యమైన బౌద్ధమతం పాత్ర లభించింది ఏ ప్రాంతము? ఆన్సర్ పనగిరి నల్లగొండ. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వం పుల్ల సంరక్షణ ప్రచారకర్తగా నియమించిన ప్రముఖ సినీ నటుడు ఎవరు? ఆన్సర్ అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని హిమాచల్ ప్రదేశ్లోని లాహౌస్ పాత్రలో నిర్మించనున్నారు. అయితే ఈ స్టేడియంను సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిర్మించనున్నారు? ఆన్సర్ 3048 మీటర్స్. భారత తొలి ఉప ప్రధాన హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భారత తొలి ఉప ప్రధాన హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. కింది వాటిలో ఏ ధాతువును రాతిసర అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆస్బెస్టాస్. ఆస్బెస్టాస్ను రాతిసర అని చెప్పేసి కూడా పిలుస్తారు. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రికార్డ్ స్కేల్ మీద ఎంత ఎత్తుగా ఉన్నప్పుడు సునామీలు సంభవిస్తాయి? ఆన్సర్ 7.5%. 7.5% ఉన్నప్పుడు సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రికార్డ్ స్కేల్ మీద ఎత్తులో సునామీలు సంభవిస్తాయి. జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించింది? 2011 మార్చ్ 11. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే జపాన్ చరిత్రలోనే అతిపెద్ద భూకంపము 2011 మార్చ్ 11లో సంభవించడం జరిగింది. భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ముంబై. అయితే భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.